ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి 73వ అధ్యాయం. సో నలుడు వచ్చేసి తన పాత రూపం రాలేదు, కానీ తనలో ఉన్న కలిపురుషుడు వెళ్ళిపోయినాడు. ఇప్పుడు సూర్యాస్తమయానికి సత్య విక్రముడైన నలుడు ఋతుపర్ణుతో విదర్భదేశం చేరాడు. ఋతుపర్ణ మహారాజు రాకను విదర్భాధిపతికి ప్రజలు తెలియజేశారు. భీమరాజు ఆహ్వానంతో దిక్కులన్నింట రథఘోషలు ప్రతిధ్వనిస్తూ ఋతుపర్ణ మహారాజు కుండిన నగరంలోనికి ప్రవేశించాడు. ఆ నగరంలోనే ఉన్న నలుని గుర్రాలు ఆ రథఘోషను విన్నాయి. విని గతంలో నలుని సాన్నిధ్యంలో పొందినంత ఆనందాన్ని పొందాయి. అక్కడ ఎందుకున్నాయి ఆ గుర్రాలు? ఈ దమయంతి పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళిద్దరినప్పుడు ఇతని దగ్గర పని చేస్తున్న కథం పట్టుకెళ్ళాడు కదా, సో రథం అక్కడ పెట్టేశాడు. సో అవి గుర్తించే వర్షాకాలం అందులో మేఘధ్వనుల వలె గంభీరంగా స్పందిస్తున్న నలుని రథఘోషను దమయంతి విన్నది. ఆ మహాధ్వనిని విన్న దమయంతి పరమాశ్చర్యాన్ని పొందింది. గతంలో నలుడు తన గుర్రాలను పూంచి నడుపుతున్నప్పుడు వచ్చిన రథఘోషతో సమానమైన ధ్వనిగా దానిని దమయంతి అక్కడున్న గుర్రాలు కూడా భావించాయి. నలుని రథఘోషణ భవనాలపై ఉన్న నెమళ్ళు, గజశాలలో ఉన్న ఏనుగులు, అశ్వశాలలోని గుర్రాలు కూడా విన్నాయి. ఆ రథధ్వనిని విన్న ఏనుగులు, నెమళ్ళు మేఘధ్వనులను కొని ఉత్సాహంతో తలలు పైకెత్తి ఘీంకారాలు, క్రీంకారాలు చేశాయి. భూమండలం అంతా నింపుతున్నట్లు ఈ రథధ్వని నా మనసుకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. అతడు నలమహారాజే. ఇప్పుడు నేను అమేయ గుణ సంపన్నుడై, వీరుడై, చంద్రుని వలె ఆహ్లాదాన్ని కలిగించే మోముగల నలుని చూడకపోతే బ్రతుకును, సందేహం లేదు. వీరుడైన ఆ నలమహారాజు బాహుబంధంలో సుఖస్పర్శను అనుభవింపకపోతే నేడు నేను బ్రతకలేను. మేఘ గంభీర రథఘోషగల నలమహారాజు నన్ను చేరకపోతే ఇప్పుడే బంగారం వలె మండుతున్న అగ్నిలో ప్రవేశిస్తాను. సింహ పరాక్రమం, మదపటేనుగు వంటి నడకల నలుడు నన్ను చేరనిచో నేను నశిస్తాను, సందేహం లేదు. నేనెన్నడూను అసత్యాన్ని తలంచును, అపకార భావం నాలో లేదు. చెడ్డ మాటలను పరిహాసానికైనా పలుకును. నలమహారాజు ఓర్పు కలవాడు, వీరుడు, గొప్పదాత. రహస్యంగా కూడా ఎన్నడూ నీచంగా ప్రవర్తించడు. పరస్త్రీల పట్ల నపుంసకుని వలె ప్రవర్తిస్తాడు. నలధ్యాన తత్పరనై నలుని స్మరించే నాకు ప్రియుని వియోగం చేయగలిగిన శోకం వలన రాత్రింబవలు నా హృదయం బ్రద్దలవుతుంది. ఈ విధంగా ఏడుస్తూనే దాదాపు స్పృహలేని స్థితిలో నలమహారాజును చూడాలనే కోరికతో మేడపైకి ఎక్కాను. అంతలో వార్ష్ణేయునితో బాహువునితో సహా రథంపై ఉన్నటువంటి ఋతుపర్ణ మహారాజును మేడపై గల మధ్యమ కక్ష నుండి చూచింది. రథం దిగిన వార్ష్ణేయ బాహుకులు రథానికి పుంచిన గుర్రాలను విప్పి రథాన్ని అచ్చట నిలిపారు. రథంలో కూర్చుని ఉన్న ఋతుపర్ణ మహారాజు రథం దిగి భీమ పరాక్రమశాలి అయిన భీమ మహారాజు సమీపానికి వచ్చాడు. భీమరాజు సగౌరవంగా ఎదురెగి ఋతుపర్ణ మహారాజును సత్కరించాడు. ఋతుపర్ణుడు ఆయన చేసిన సత్కారాలను స్వీకరించాడు. ఆ తర్వాత ఏమైంది రేపు డిస్కస్ చేద్దాం.